ఆ నియోజకవర్గంలో నిన్నటి వరకు అధికార పార్టీలో నెలకొన్న గ్రూప్ తగాదాలు మాయమయ్యాయట. గతంలో ప్రభుత్వ కార్యక్రమమైన పార్టీ వ్యవహారమైన రెండు వర్గాలుగా రచ్చ చేసుకునే చోట అంతా ఏకపక్షమే అంటున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బస్తీ మే సవాల్ అన్న తమ్ముళ్ళు తామంతా కలిసిపోయాం అన్న నినాదాన్ని అందుకున్నారట. పెనుకొండ టీడీపీలో కొన్నేళ్లుగా ఉప్పు నిప్పులా ఉన్న రెండు వర్గాలు కలిసిపోవడానికి కారణమేంటి? రాయలవారి ఇలాఖా పెనుకొండలో ఏం జరుగుతోంది? శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో ముందు నుంచి విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది. సాధారణంగా వ్యతిరేక పార్టీలోని వ్యక్తిని ప్రత్యర్థిగా భావించి రాజకీయాలు చేయటం పరిపాటి. ఇక్కడ మాత్రం కొన్నేళ్లుగా ఒకే పార్టీలో నేతల మధ్య నెలకొన్న వర్గపోరు క్యాడర్కి ఇబ్బందిగా మారింది. టీడీపీ సీనియర్ నేత హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి సవితమ్మ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ఇద్దరూ సొంత పార్టీ నేతలే అయినా ఎప్పటికప్పుడు ప్రత్యర్థి వర్గాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వచ్చారు. ప్రస్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సవితమ్మ నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తోంది. ఇక బీకే పార్థసారథి హిందూపురం ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో 2 సార్లు పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శంకర్ నారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీ పెనుకొండ ఇన్ఛార్జిగా కొనసాగారు. మరోవైపు మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురుగా పార్టీలో యాక్టివ్గా ఉన్న సవిత గతంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసింది. 2024 ఎన్నికల్లో పెనుకొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్పై సవిత విజయం సాధించి మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు వరకు పెనుకొండ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన పార్థసారథి సవితకు టికెట్ ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోయారు. తన అనుయాయులు మద్దతుదారులతో ఆందోళనలు చేయించారు. సవితకు సపోర్ట్ చేయబోమని వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేయించారు. అయితే అధిష్టానం బీకే పార్థసారథికి హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించడంతో కొంతమేరకు శాంతించినప్పటికీ ఎంపీ అభ్యర్థిగా పెనుకొండలో పెద్దగా ప్రచారం చేయలేదన్న విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అంతకుముందు ఇద్దరు నేతలు అనేక సమావేశాల్లో కలిసిన ఎడమొహం పెడమొహంగానే ఉంటూ వచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి కీలక పదవుల్లో ఉన్న నేతల మధ్య మాత్రం సయోధ్య కుదరకపోవటం క్యాడర్ను కలవరపెడుతూ వచ్చింది. పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన కురుబ సవిత మంత్రిగా, బీకే పార్థసారథి ఎంపీగా ఉన్నప్పటికీ ఎక్కడా పెద్దగా కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. ఇద్దరూ కలిసి పనిచేయాలని పదే పదే నేతలకు చెప్తున్నా వారు పెడచెవిన పెట్టారన్న టాక్ వినిపించింది. అయితే ఇదంతా గతమంటున్నారు పెనుకొండ తమ్ముళ్ళు. నాయకులతో సంబంధం లేకుండా అంతా కలిసిపోయామని చెప్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి అన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తారు. పార్టీ క్యాడర్ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన విధంగానే నడుచుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోంది. పెనుకొండలో ముందు నుంచి నెలకొన్న కొంత విచిత్ర పరిస్థితికి మంత్రిగా సవిత చెక్ పెట్టారట. అందరితో కలివిడిగా ఉంటూ క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చిందన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. నియోజకవర్గ బాధ్యురాలిగా వర్గ విభేదాలకు చెక్ పెట్టి పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా కలిసిపోయేలా ఆమె చేపట్టిన చర్యలు సఫలమయ్యాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముందు నుంచి బీకే పార్థసారథికి అనుకూలంగా పనిచేసిన వారు తాజాగా సవితమ్మ డైరెక్షన్లో పనిచేస్తున్నారట. ప్రభుత్వం వచ్చిన కొత్తలో గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్, స్టోర్ డీలర్ వంటి వాటి కోసం 2 వర్గాల నుంచి పోటీ పడిన కాలక్రమంలో అన్నీ సర్దుకున్నాయట. పెనుకొండ నియోజకవర్గ పరిధిలో ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ కియా సహా అనేక పరిశ్రమలు ఉన్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్ పక్కనే ఉంది. నాసిన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణంలో ఉన్నాయి. పరిశ్రమలో ఉన్న పనులు, అవుట్సోర్సింగ్ నియామకాలు వంటివి తమ వారికి దక్కాలని గతంలో బీకే పట్టుబట్టినా చివరికి పార్టీ క్యాడర్ మంత్రి ద్వారానే లబ్ధి పొందటం పార్టీలో సమస్యలు తొలగిపోయేందుకు దోహదపడిందట. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గాల్లో అన్నీ తానే నడిపిస్తున్న మంత్రి భవిష్యత్తులోనూ తమకు సహకారం అందించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారట. చూడాలి మరి పెనుకొండ టీడీపీలో భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో. ఇదే విధంగా విభేదాలను పక్కనబెట్టి మంత్రి, ఎంపీ కలిసి పనిచేస్తారో లేక మళ్లీ వర్గపోరును ముందర వేసుకుంటారో.